రికార్డుల మోత. ఈయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఇక అన్నిటికి సంబంధించి ఒక 5 శాఖలకు సంబంధించి ఎప్పుడైతే ఆయన తీసుకున్నారో అప్పటి నుంచి కూడా రికార్డుల మోత. అసలు పంచాయతీరాజ్ శాఖను ఎవరైనా తీసుకుంటారా అని క్వశ్చన్ చేసిన వాళ్లే కానీ క్వశ్చన్ చేయని వాళ్ళైతే లేరు ఇప్పటి వరకు కూడా. ఈ మధ్య కాలంలో కూడా నిన్న కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసా. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రాకముందే బాగుంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, గ్రామాలు సరిగ్గా లేవు, లేకపోతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులు నిర్వీర్యం అవుతున్నాయి అన్నట్టు ఆ వీడియో చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించిందా. తెల్లారేసరికి ఏంటి అంటే ఈ వార్త ఉంది. ఏంటి అంటే పంచాయతీరాజ్ శాఖ రికార్డుల మోత మోగిస్తోంది అనేది. ఏ విధంగా మోగిస్తోంది అంటే 2024లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి పనులు ఎవరైతే పురోగతి సాధిస్తారో వాళ్ళు రాష్ట్రాల పరంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. అయితే అప్పుడు 2024లో ఉన్న ర్యాంకింగ్ ఎంత అంటే 24వ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఉందంట. దేనికి సంబంధించి అంటే ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 24వ స్థానంలో ఉందట. ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందో తెలుసా? మరి పవన్ కళ్యాణ్ ఏ శాఖలో ఉంటే మరి ఆ శాఖ నెంబర్ 1 స్థాయిలో ఉండాల్సిందే కదా. ఇది మనం చెప్పింది కాదు, మనం ఏదో మాటల్లో ప్రతిదీ చెప్పుకుంటున్నాం కదా, అది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటానికి గల కారణం ఏంటి అంటే ఇది కేవలం ర్యాంకింగ్ మార్పు కాదు, గ్రామాల రూపురేఖల్లో మార్పు, అభివృద్ధిలో మార్పు, సమైక్యతలో మార్పు, అట్లాగే ప్రజల సేవాభావం రాజకీయ నాయకులకు ఉండాలి అన్న విషయాన్ని చెప్పటంలో మార్పు వచ్చిందా? ఇతన్ని చూసి ఇంకో 10 మంది బయటకు వస్తారా అంటే ఖచ్చితంగా. ఇటువంటి ర్యాంకింగ్స్ ఎందుకు ఇస్తారు అంటే ఇటువంటి ర్యాంకింగ్స్ చూసి రాష్ట్రాలు పోటీపడి పనిచేస్తాయి అన్న ఉద్దేశంతో ఇస్తారు. మరి ఈ నాయకుడు 24వ స్థానంలోంచి మరి మొదటి స్థానానికి తీసుకువెళ్ళారు కదా, మరి ఇన్స్పిరేషనల్గా ఎందుకు నిలవరు అంటే నిలుస్తారు. మరి ఏం చేశారని మొదటి స్థానం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ప్రతిదీ ఆయన ఏం చేశారు, 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఎటువంటి పనులు చేస్తే మొదటి స్థానానికి చేరారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో అయితే మీరు తప్పకుండా షేర్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఫుల్గా చూడండి. సగం చూసి మీ అభిప్రాయాన్ని చెప్పేశారనుకోండి, ఆ మిగతా సగం ఎలా అవుతుందంటే ఇందాక గత వీడియో గురించి చెప్పాను కదా, సగం విని కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే సగమే అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫుల్గా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. మీ కామెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా, ప్రతి వీడియో కూడా, ప్రతి ఇష్యూ కూడా నేను తీసుకొని దాన్ని అనలైజ్ చేసి చెప్తున్నాను. కాబట్టి నాకు కూడా కాస్త బూస్టింగ్గా ఉంటుంది, ఇంకో కొన్ని పాయింట్లు తీసుకురావాలన్న ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. 24వ స్థానం నుంచి 1వ స్థానానికి పంపించారు అంటే 1వ స్థానంలో ఆయన వెళ్ళటానికి ఏం చేశారు? ఇప్పుడు మనం చదువుకునే వయసులో ఏం చేస్తాం? మొదటి ర్యాంక్ కావాలి. మరి ఏం చేస్తాం? మొదటి ర్యాంక్ కావాలి అంటే దానికి తగ్గట్టు కష్టపడతాం కదా. ఎవరు కష్టపడిన విధంగా ఫస్ట్ ర్యాంక్ వాడు ఏ విధంగా 10 గంటలు చదువుతున్నాడో వాడిని మించి ఇంకొక గంట ఎక్స్ట్రానే చదువుతాం కదా. మరి ఇవన్నీ చదువు సంధ్యలకే మనం ఇలా ఆలోచిస్తే మరి అన్ని శాఖలు తీసుకున్న వ్యక్తి కూడా ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసుకురావాలని ఆలోచిస్తున్న వ్యక్తి కూడా వినూత్నంగానే ఆలోచిస్తాడు కదా. అయితే ఏ విధంగా వినూత్నంగా ఆలోచించారు అనేది ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను కదా. ఫస్ట్ పాయింట్, క్లస్టర్ విధానాన్ని రద్దు చేశారు. 13,350 పంచాయతీలను స్వతంత్ర ప్రతిపత్తి గల పంచాయతీలుగా మార్చేశారు. అంటే ఏంటి అంటే ఎవరో నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లకు వచ్చే నిధులను వాళ్లే చక్కగా వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న సమస్యల పరిష్కారానికి వాడుకోవచ్చు స్వతంత్రంగా. అప్పుడు మాత్రమే కదా సర్పంచులకు పవర్ లేదని గతంలో ఎందుకు అనుకున్నారంటే అప్పుడు ఆ నిధులు వాళ్లకు వాడుకునే స్వతంత్రత లేదు. కానీ ఇప్పుడు ఇది కల్పించింది ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఉన్నదాన్నే గత 5 ఏళ్ల వాళ్ళు వచ్చి ఏం చేశారంటే రద్దు చేశారు. దానివల్ల ఇబ్బంది పడ్డారు. గ్రామాలు ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోయినాయి, రోడ్లు లేక ఇబ్బంది పడ్డారు. మరి అటువంటి దానికి ఏ సమస్య పరిష్కారమా అని ఆలోచించి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నిధులు ఉంటే వాళ్ళకి ఏం కావాలి అన్నది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే చేసుకోగలుగుతారన్న ఉద్దేశంతో 13,350 పంచాయతీలను స్వయం ప్రతిపత్తి గల పంచాయతీలుగా మార్చారు. మరి ఇది ఎవరికి సాధ్యం అంటే ఇలాంటి డెప్త్
డెప్త్గా ఆలోచించే, ప్రజల సమస్యల గురించి ఆలోచించే వాళ్ళకు మాత్రమే తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, పల్లె పండుగ 1.0 2.0 నిర్వహించి 13,356 గ్రామ సభలు నిర్వహించారు. ఇది వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది. మరి అన్ని గ్రామ సభలు నిర్వహించి ఆ సమస్యలు అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనే అధికారులను అక్కడికి పంపించి అన్ని గ్రామ సభలు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. వరల్డ్ రికార్డ్ అంటే ఒకసారి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కూడా ఎవ్వరు చెయ్యని పని అన్ని గ్రామ సభలు నిర్వహించి ఆయన చేసి చూపించారు. ఇక థర్డ్ పాయింట్, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 625 గ్రామాలకు, గిరిజన గ్రామాలకు రోడ్లు వేయించారు. అసలు ఆ 625 గ్రామాలు ఉన్నాయా, ఇంకా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయా అన్న విషయం కూడా ఎవరికి తెలియని టైంలో ఏ గ్రామాలు ఉన్నాయని పేర్లతో సహా బయటకు తీసుకొచ్చి ఆ గ్రామాలకు సదుపాయాలు కల్పించారు. మరి ఇవంతా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కదా. కేంద్రం నుంచి నిధులు గతంలో ఎంత దుర్వినియోగం అయ్యాయి అన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళు జరిమానాలు కూడా విధించారు. మరి అటువంటిది లేదు మేము సక్రమంగా చేస్తాం, ఆ నిధులు మాకు ఇవ్వండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన వినియోగిస్తున్నారు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా నిధులు ఇస్తుందా, పని చేస్తున్నారా లేదా, పనులు జరుగుతున్నాయా లేదా అని గమనిస్తుంది కదా. ఈ గమనించిన అంశాల్లో ఇది ఒక అంశమే. అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక అధికారిని పెట్టాలి, అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అని పర్యవేక్షించడానికి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గనక చూసుకుంటే ఈ పంచాయతీల పనితీరును పర్యవేక్షించేందుకు వీడిఓలను ఆయన నిర్మించారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అతను మొత్తం పర్యవేక్షిస్తారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇది ఒక వినూత్న ఆలోచన కింద అయితే అందరూ పరిగణిస్తున్నారు. అయితే ఉద్యోగులను ఉత్సాహపరచడం ఎలాగా, 10,000 మందికి ఉద్యోగ ప్రమోషన్లు కల్పించారు. ఆ ప్రమోషన్లో కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏమిటో తెలుసా, మమ్మల్ని మా కుర్చీలోంచి మమ్మల్ని పై కుర్చీకి పంపించడానికి మా దగ్గర ఏ స్తోమత లేకపోయినా మా ప్రతిభను గుర్తించి మేము ప్రజలకు సేవ అందించాలన్న ఆలోచన ఉన్నా కూడా మాకు ఎవరు కూడా సహాయ సహకారాలు అందించలా. మీరు ఖచ్చితంగా మాకు ప్రమోషన్లు కల్పించారు కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తాము అన్నట్టుగా ఉద్యోగులకైతే దాదాపు 10,000 మందికి అయితే ప్రమోషన్లు కల్పించారు. ఇంతకన్నా వినూత్న ఆలోచనలు ఏం కావాలి. జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా నిధులు నిర్వీర్యం అయిపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూడా ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించి మాట్లాడి నిధులు తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆ పంచాయతీలకు సంబంధించి, ఆ స్థానిక గ్రామాలకు సంబంధించి పాఠశాలలు సరిగ్గా లేకపోతే పాఠశాలలకు, అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సరిగ్గా నిధులు లేకపోయినా, అక్కడ సరిగ్గా వర్క్ చేయకపోయినా వాటికి సంబంధించి నిధులు, అట్లాగే అక్కడ విద్యుత్ వీధి దీపాలు లేని దానికి సంబంధించి కూడా కరెంటు లేని గ్రామాల్లో కరెంటు తీసుకురావటం, ఇలా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏ పనులు అయితే చెయ్యొచ్చో, ఏ సమస్యనైతే పరిష్కరించవచ్చో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేసుకుంటూ వచ్చారు. నేనైతే ఇవే చెప్పా. మీ దృష్టి కనుక ఇంకా ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి. అయితే 24వ స్థానం నుంచి 1వ స్థానంలోకి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఎవరైతే ఆయన్ని విమర్శిస్తున్నారో, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఇది చేస్తున్నాడు, ఈ వీడియో చూడండి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా ఆ విషయాన్ని కూడా చూడండి. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇది నిన్న వచ్చింది, చాలా వరకు మన మీడియాలో కవర్ చేయలా. కాకపోతే జాతీయ మీడియాలో అయితే దేశవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటూ జాతీయ మీడియా కోడై కూస్తోంది. మనం మాత్రం కోడై కూయటం కాదు, నిద్రపోతున్నామా అంటే మన మీడియాలో చాలా వరకు చాలా మంది కవర్ చేయలేదు. సో వాళ్ళు వదిలేసిన అంశాలను మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అయితే నిజంగా ఈ పాయింట్ తీసుకోవడం చాలా ఆనందంగా అయితే ఉన్నట్టుగా నేనైతే చెప్తాను. అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.